మన జీవితంలో మనము నడిచేటప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఒక సభలో కూర్చున్నప్పుడు, ఒక దగ్గర ఉండేటప్పుడు, ఒక దగ్గర పని చేసేటప్పుడు, ఒకళ్ళు ఎవరైనా మనకి సంబంధం లేనటువంటి మీలా 100 మందో 200 మందో మీ జీవితంలో మీరు నిలిచినప్పుడు మీకు చప్పట్లు కొడతారే, అదే మీ జీవితం. గుర్తుంచుకోండి. దట్ ఈస్ ద వండర్ఫుల్ లైఫ్. త్యాగం అంటే లేనిది చేయడం కాదు బిడ్డ, లేనిది చేయడం కాదు, ఉండి కూడా త్యాగం చేయగలగాలి. నీ సెల్ ఫోన్ ఉండి కూడా నువ్వు పక్కన పెట్టగలగాలి. నువ్వు పక్కవాడితో మాట్లాడే అవకాశం ఉండి కూడా పక్కన పెట్టి నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టగలగాలి. రీల్స్ చూసుకోవడం త్యాగం చేయి, ఇన్స్టాలో త్యాగం చేయి, కాలక్షేపం చేయడం త్యాగం చేయి. నువ్వు ఈ భూమి మీద కేవలంగా బతకడానికి రాలేదు. గాంధీ ఒక్కడే మహాత్ముడు కాదు, ప్రతి ఒక్కడు మహాత్ముడు అని చెప్పడానికి గాంధీ వచ్చాడు. ఆ విషయం గుర్తుంచుకో. నువ్వెక్కడున్నావో నువ్వు గుర్తించు. నీ లోపల ఉండేటువంటి ప్రతి చర్యని గమనించు. నీ ప్రతి ఆలోచనని కూడా నువ్వు ఊరికి వదిలేకు. అది పాజిటివా నెగిటివా చెక్ చేసుకో. డియర్ చిల్డ్రన్, లైఫ్ ఇస్ ఎ గోల్డెన్ ఛాన్స్. ఈ ఛాన్స్ని ఇప్పుడు మిస్ అయ్యావా, యూ కెన్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. టైమ్ ఈజ్ ఎ ట్రెజర్. కాలం అనేటువంటి నిధి. ఆలోచించే. నీ గుండె వేగంతో నువ్వు పరుగు పెట్టాలి. ఎక్కడో ఉన్నాము కదా, ఏదో చేస్తున్నాము కదా, నిర్లిప్తమైన నిర్లక్ష్య ధోరణితో ఉండకు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకో. నీ జీవితంలో నువ్వు ఏం చెయ్యాలో ప్రతి క్షణాన్ని గుర్తెరుగు. నీకంటూ నువ్వు భగవద్గీతని, ఒక బైబిల్ని రాసుకో. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక A4 సైజ్ పేపర్ తీసుకో. నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, నేను ఇలా చెందాలి, నేను ఇలా బతకాలి, నేను ఇలాగా నా జీవితాన్ని జీవించాలి అని ఒక 10 వాక్యాలు రాసుకో. ప్రతిరోజు వాటిని చదువు. ఎవ్రీడే రీడ్ దోస్ థింగ్స్. అవి నీకు తప్పనిసరిగా అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వగలవు. దట్ ఈజ్ వాట్ BLESSINGS బ్లెస్సింగ్స్లో B ఫర్ బర్నింగ్ డిజైర్, L ఫర్ లవ్ యువర్ ఇన్సైడ్ పర్సన్, E ఫర్ ఇవాల్యుయేషన్ అయితే S ఫర్ స్పీక్ టు యూ. ఐ స్పీక్ టు మై సెల్ఫ్. స్పీకింగ్ టు మై సెల్ఫ్. నాతో నేను మాట్లాడుకోవాలి. నేను ప్రతిరోజు కళ్ళు మూసుకొని ఇప్పుడు మనం కూర్చున్నట్టుగా హ్యాపీగా ఆనందంగా కూర్చొని మన కోసం మనం మాట్లాడుకోవాలి. నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను, నేనేం చెందాలి, నేనేం చెయ్యాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలాగా ఉండాలి, నా ఆలోచన, నా చూపు, నా వినికిడి, నా స్పర్శ, నా ప్రవర్తన, ఇదంతా ఎట్లా నిన్నటికన్నా ఇవాళ ఈరోజు కన్నా బెటర్మెంట్లో ఉండాలో మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మీ స్థితిని మీరు అనలైజ్ చేసుకోండి. మీ స్థితిని మీరు అందరు అనలైజ్ చేసుకోండి. మీ స్థితిని మీరు అనలైజ్ చేసుకోండి. ఒక 1 minute ఐ గివ్ యూ టైం. మీరు ఎక్కడున్నారో మీ స్థితిని మీరు అనలైజ్ చేసుకోండి. మీ లోపాన్ని ఏంటో మీతో మీరు అడ్మిట్ అవ్వండి. మీలోని మిస్టేక్ ఏంటి? మీకు బద్ధకం ఎక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ, కాలక్షేపం చేసేటువంటి దుర్గుణం ఉన్నదా, లేదా పోస్ట్పోన్ చేసే గుణం ఉన్నదా, లేదా ఇతరమైన చెడ్డ లక్షణాలే ఉన్నాయా, లేకపోతే జీవితం మీద అసలు టార్గెటే లేదా, డ్రీమ్ అనేటువంటిది లేదా, లేదా మీ లోపల మీకు ఒక రాజ్యాంగమే లేదా? భారతదేశానికి ఉండే రాజ్యాంగం కాదు, నీ లోపల ఉండే నీ రాజ్యాంగం నీకు ఉందా, నీకు లేదా? ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చక్కటి స్ఫురణతో ఐ గివ్ యూ 30 seconds of time. Close your eyes. Analyze yourself silently.
కళ్ళు తెరవకుండా రబ్ యువర్ హ్యాండ్స్. ఒక్కసారి కళ్ళు తెరిచాక అందరూ మీ కుడి చేతి పామ్ అరచేతిలో మీ అమ్మగారి యొక్క, మీ నాన్నగారి యొక్క, మీ తల్లిదండ్రుల యొక్క, మీ మాతృమూర్తి, మీ పితృతుల్యుల యొక్క ముఖాన్ని చూసుకొని కిస్ దెమ్ అండ్ క్లాప్ ఫర్ దెమ్ ఫర్ ద వండర్ఫుల్ లైఫ్ విచ్ దే హ్యావ్ గిఫ్టెడ్. అమ్మకి నాన్నకి ఒకసారి ముద్దు పెట్టండి. మీ చేతిలో వాళ్ళ యొక్క ముఖాలు కనిపించాలి. పెట్టండి రా, అమ్మకి ముద్దు పెట్టమన్నాను రా, నాన్న ముద్దు పెట్టమన్నాను రా. ఎస్, వెరీ గుడ్. అండ్ క్లాప్ ఫర్ మనకెంత అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు, ఎంతటి అద్భుతమైన జీవితం. కమాన్, సంథింగ్ మోర్. 1 2 3. మన జీవితంలో మనము నడిచేటప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఒక సభలో కూర్చున్నప్పుడు, ఒక దగ్గర ఉండేటప్పుడు, ఒక దగ్గర పని చేసేటప్పుడు, ఒకళ్ళు ఎవరైనా మనకి సంబంధం లేనటువంటి మీలా 100 మందో 200 మందో మీ జీవితంలో మీరు నిలిచినప్పుడు మీకు చప్పట్లు కొడితేనే అదే మీ జీవితం. గుర్తుంచుకోండి, దట్ ఈస్ ద వండర్ఫుల్ లైఫ్. అది కొట్టాలంటే ఏం చేయాలి తెలుసా? బీ ఫర్ బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఎల్ఫా ఈఫా ఇవాల్యుయేషన్. ఎస్ ఫర్ ఏం చెప్పాను? స్పీకింగ్ టు మై సెల్ఫ్. ఏంటిది? అంటే మనతో మనం మాట్లాడుకోవడం. ఇంకో ఎస్ బ్లెస్సింగ్లో BLESSINGSలో BLES తర్వాత ఇంకోటి ఏంటి వచ్చింది? ఎస్. ఇంకో ఎస్ ఏంటి తెలుసా? సాక్రిఫైస్. ఏంటిది? ఇంకా చెప్పాలి. ఏంటిది? మీరు నమ్ముతారో నమ్మరో, గత ఫిబ్రవరి 2023 ఫిబ్రవరిలో ఇదే నెలలో ఐ వాజ్ ఆపరేటెడ్ ఆన్ మై వోకల్ కార్డ్స్. నా గొంతులో ఉండే వోకల్ కార్డ్స్కి బెంగళూరులో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీ జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? భరద్వాజ్, నీ గొంతు చాలా విలువైంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాంట్లో ఒక పాలిప్, ఒక కాయ లాంటిది పుట్టింది, దాన్ని సర్జరీ చేసి తీసాం, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, అమ్మా, డాక్టర్ రీమా శెట్టి, బెంగళూరు, అమ్మా, ఈ జీవితంలో పుట్టాను, బతుకుతున్నాను, 1 day ఐ విల్ డై, చనిపోతాను, దానికోసం ఆలోచన లేదు. కానీ నేను పుట్టింది కేవలంగా నేను బతకడానికైతే మాత్రం కాదు. నేను బతుకున్నదే ఈ గొంతుతో. ఈ గొంతు నుండి భగవంతుడు కొన్ని వేల మందికి, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ రోజు వరకు సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులతో మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. 3 lakh చిల్డ్రన్. లేదమ్మా, ప్రతి గ్రామంలో, ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, కార్పొరేట్ కల్చర్లో ఎక్కడ పిల్లలు ఉన్నారని తెలిసినా, నన్ను పిలిచినా దేవుడే పిలిచేయడానికి నేను వెళ్ళి మాట్లాడతానమ్మా. దానికి నన్ను నేను సాక్రిఫైస్ చేయడానికి నేను రెడీ అని చెప్పాను. సాక్రిఫైస్ ఉండాలి. అరే, మనం కాలాన్ని త్యాగం చేయలేము, నిద్రని త్యాగం చేయలేము, సెల్ ఫోన్ని త్యాగం చేయలేము, మనకుండే తిండిని త్యాగం చేయలేము, మనకుండే కంఫర్ట్స్ని త్యాగం చేయలేము, పనికిమాని హసుకుని త్యాగం చేయలేము, పనికిమాని పుక్కిట పురాణాలు త్యాగం చేయలేము. మన జీవితంలో ఏ త్యాగము చేయలేకపోతే ఎక్కడరా మనకు వస్తుంది? ఎక్కడ మనకు వస్తుంది విజయం? ఎక్కడ మనకు వస్తుంది ఆనందం? ఎందుకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత రాముడు అనగానే జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారు? జనాలు పిచ్చివాళ్ళ. తండ్రి దశరథ మహారాజు గుండెలు అవిసేలా, గుండె నేలకేసి కొట్టుకొని, రామా వెళ్ళిపోతావా వనవాసంకి, రామా వెళ్ళిపోతావా అడవులకంటున్నా, నాన్నగారు మీరు ఇచ్చిన మాట పోకూడదని తండ్రి ఏడుస్తున్నా సరే ఆగకుండా తండ్రి మాట కోసం వెళ్ళిపోతున్నప్పుడు రాజ్యాన్ని త్యాగం చేశాడు కాబట్టే కదరా. ఇవేవి నేను మీకు ఏదో మోటివేట్ చేయడానికి పురాణాలు చెప్పట్లే, మనకు తెలియనటువంటి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను, మీరు వినే ఉంటారు. రామ లక్ష్మణ భరత, గట్టిగా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో రాముడితో పాటు అడవికి ఎవరు వెళ్ళిపోయారు? డన్ను
వెళ్ళిపోయాడు. అయితే రాముడు వెళ్ళిపోయాడు కదా, నేను మాత్రం రాజ్యంలోకి రానని రాముడి యొక్క పాదుకలను దండి గ్రామంలో పెట్టుకొని ఎవరిది అక్కడ ఉండిపోయాడు? భరతుడు. మన ఎవ్వరికి తెలియనటువంటి వాడు. మూడోవాడు ఎవడు? నాలుగోవాడు శత్రుఘ్నుడు. ఎందుకు చరిత్రలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వాళ్ళ గుడి కట్టినా, వాళ్ళ కోసం ఒక మాట చెప్పుకున్నా ఎందుకు ఒళ్ళు పొలకిస్తోంది, రోమాంచితం అవుతోంది, మనసులో పొలకింత కలుగుతోంది, మనకు పొలకరిస్తోందో తెలుసా? ఒకరోజు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకరోజు కౌసల్యాదేవి అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతుంటే మేడ మించి మిద్ది మించి ఎవరో నడిచినట్లుగా అయింది. దబ్ 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 అడుగుల శబ్దాలు అవుతున్నాయి. శబ్దాలు అవుతున్నాయి. అయిన తర్వాత ఏంటి దీన్ని చూస్తారు. అప్పటికే రాజులు మహారాణి కదా, ఎవరెక్కడ అన్నట. అమ్మ చూస్తాన్ని ఆ భటుడు పైకి వెళ్ళి చూశారు. ఓకే, రాముడి యొక్క భార్య పేరు లక్ష్మణుని యొక్క భార్య పేరు ఊర్మిళ, భరతుని భార్య పేరు మాండవి, ఏంటి శత్రుఘ్నుని భార్య పేరు శృతకీర్తి. శృతకీర్తి ఏం పేరు? గట్టి చెప్పాలి, ఏంటి పేరు? అమ్మా యువరాణి గారు ఉన్నారమ్మా. శృతకీర్తి యువరాణి గారు మేడ మీద నడుస్తున్నారు. అర్ధరాత్రి సమయం ఎంత అయింది చెప్పండరా? 12. అప్పుడు వెంటనే కౌసల్యాదేవి ఆమె పిలిపించింది. ఏంటి శృతకీర్తి, ఎంత అర్ధరాత్రి సమయంలో మేడ మీద నడుస్తున్నావేంటి? నిద్ర రావటం లేదు అత్తగారు, నిద్ర రావటం లేదు. ఏమి నిద్ర రావట్లేదు? ఏం చెప్పమంటారు? రాముడేమో వనవాసానికి వెళ్ళిపోతే, శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోతే, లక్ష్మణస్వామి వారితో తోడు వెళ్ళిపోతే, భరతాగ్రగణ్యులైనటువంటి వారు బయట రాజ్యానికి బయట ఉంటే, మరి నా భర్త శత్రుఘ్నుడు ఇంటికొచ్చి సుమారుగా 10 ఏళ్ళు దాటిపోయిందని చెప్పాడట. చూడండి, మనకు తెలియనటువంటి అంశం. సుమారు 10 ఏళ్ళు దాటిపోయింది వారి ఇంటికి వచ్చి. వారి ముఖం కూడా చూడక నేను ఉండలేకపోతున్నాను, నిద్ర రావట్లేదంటే, అప్పుడు ఆ రాత్రి సమయంలో మంత్రివర్యుల్ని, సేనాధిపతులని కౌశల్యాదేవి పిలిచి, ఎక్కడ ఉన్నాడు ఈ శత్రుఘ్నుడు, ఇంటికి రాకుండా తిరుగుతున్నాడని వెతికి చూస్తే, మీరు గమనించండి, అయోధ్య నగరానికి బయట ఎక్కడో ఆ దండి గ్రామంలో ఉండేటువంటి దగ్గర భరతుడుంటే, అయోధ్య గ్రామపు పొలిమేరలో గ్రామంలో అంటే ఆ అయోధ్య నగరంలోకి ప్రవేశించేటువంటి ఆ మొదట్లో ఒక రాతి బండ మీద పల్చని ఆకులు పరుచుకొని, ఒక తువ్వాలాంటిది పరుచుకొని అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు శత్రుఘ్నుడు. అప్పుడు కౌసల్య శృతకీర్తి ఇద్దరు వెళ్ళి, నాయనా శత్రుఘ్న, ఇక్కడ పడుకోవడం ఏంటి? రాజ్యము అంతఃపురము భార్య ఇంతమంది ఉండగా దాసితనంటే, అప్పుడు తను అన్నాడు. అప్పుడు అన్న మాటకి ఎందుకు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు కూడా చరిత్రలో మిగిలేరు తెలుసా? ఇవాళ చెప్పుకుంటున్నాం తెలుసా? ఇవేవి పొక్కిటి పురాణాలు కాదు. రామసేతు ఉందా లేదా అంటే ఉంది అనే కన్క్లూషన్కి సైంటిస్టులు వచ్చారు. కానీ పుక్కిటి పురాణం కాదు. ఎందుకంటే రాముడెక్కడో వనవాసంలో అడవుల్లో ఉంటే, లక్ష్మణుడు అతనికి తోడుగా ఉంటే, నీ పరిపాలన చేసే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న భరతుడేమో అతని పాదుకులు పెట్టుకొని ఎక్కడో రాజ్యానికి బయట ఉంటే, వీళ్ళందరిని వదిలి నేను ఎక్కడమ్మా రాజ్యంలో పడుకుంటాను, అంతఃపురంలో పడుకుంటాను? నేను ఈ రాతి మీద పడుకోవడమే నాకు లభించినటువంటి సుకృతము, ఇదే నా నిజమైనటువంటి ఉనికి, నేను ఇక్కడే పడుకుంటానమని చెప్పాడు. త్యాగం అంటే లేనిది చేయడం కాదు బిడ్డ, లేనిది చేయడం కాదు, ఉండి కూడా త్యాగం చేయగలగాలి. నీ సెల్ ఫోన్ ఉండి కూడా నువ్వు పక్కన పెట్టగలగాలి. నువ్వు పక్కవాడితో మాట్లాడే అవకాశం ఉండి కూడా పక్కన పెట్టి నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టగలగాలి. నీ తల్లిదండ్రులు నీకు ఎందుకు జన్మిచ్చారో వాళ్ళు పులకించాలంటే, వాళ్ళు ఉన్నా లేకున్నా, ఎవరైనా కొంతమంది తల్లిదండ్రులు కోల్పోవచ్చు. కాలం కాటు వేసి తల్లినో తండ్రినో మనం దూరం చేయవచ్చు. కానీ వారి యొక్క బ్లెస్సింగ్స్, వారి అనుగ్రహము, వారి దీవెనలు మీతో ఉంటాయే. మీరు అద్భుతమైనటువంటి రీతిలోకి మీరు వచ్చిన రోజు మాత్రమే మీ తల్లిదండ్రి పులకిస్తారు. అంతే తప్ప మీరు మంచి బట్ట కట్టుకున్న రోజున, మీరు ఏసీలో తిరిగిన రోజున, మంచి సినిమా చూసిన రోజున కాదు. నువ్వు బతకాలి, పక్కవాడిని బతికించాలి, అదే జీవితం. ఆ జీవితం గడిపేటువంటి వాళ్ళ గురించి తల్లిదండ్రుల యొక్క అసలు సాక్రిఫైస్ చేయాలి మనం. వాట్ వీ హ్యావ్ టు డూ? ఏది త్యాగం చేయాలో నీ లోపల చెప్తుంది నీ అంతరాత్మ, అది త్యాగం చేయి. పక్కవాడితో నువ్వు పుక్కిటి పురాణాలు మాట్లాడటం త్యాగం చేయి. సెల్ ఫోన్లో పనికిమాని చాటింగ్లు త్యాగం చేయి. రీల్స్ చూసుకోవడం త్యాగం చేయి. ఇన్స్టాలో త్యాగం చేయి. కాలక్షేపం చేయడం త్యాగం చేయి. నువ్వు ఈ భూమి మీద కేవలంగా బతకడానికి రాలేదు. గాంధీ ఒక్కడే మహాత్ముడు కాదు, ప్రతి ఒక్కడు మహాత్ముడు అని చెప్పడానికి గాంధీ వచ్చాడు. ఆ విషయం గుర్తుంచుకో. ప్రతి ఒక్కడు మహాత్ముడే. ఎవ్రీబడి. నా దృష్టిలో పనికొచ్చినవాడు
పనికి రాని వాళ్ళు, విలువైన వాళ్ళు, విలువ 2 లేవు. ప్రతి ఒక్కరు వెరీ 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 ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ డివినిటీ. అందరూ దివ్యత్వమే. నేను చెప్పింది అవునా కా చెప్పండి? ఎస్, నిజం. ఈ నేను ఐఎమ్ స్పీకింగ్ అబౌట్, ఇంతసేపు నేను మాట్లాడాను మీ మ్యాథ్స్లో లెక్కలు చేయండి అని కానీ, ఫిజిక్స్ చదవండి అని కానీ, కెమిస్ట్రీలో ఫార్ములాస్ కంఠస్థ పెట్టినాను కానీ, కామర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి అని కానీ, పలానా ప్రశ్నను చదవండి అని కానీ, పలానా టెస్ట్ పేపర్లు చేయండి అని కానీ, మీకు 20 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు రోజంతా చదువుతూ ఉండాలి కానీ నేను చెప్పానా? నో, ఐ వోంట్ టెల్. చదవద్దు. నేను ఇక్కడ లెక్చర్స్కు చెప్తాను, మీ పిల్లలందరినీ చదవద్దని చెప్పండి. అరే రమేష్ సాహు నన్ను తంతాడు, ఇదేంటారు నిన్నేదో మంచి మాటలు చెప్పమంటే ఏది చదవద్దని చెప్తున్నావు? కరెక్ట్. డోంట్ రీడ్ చెప్పండి. డోంట్ రీడ్, చదవకూడదు. ఏం చేయకూడదు? చదువుని చదవకూడదు చెప్పండి. ఇవన్నీ మంత్రాలు రా. మీకు ఇలా చెప్పిన బట్టి ఇప్పటిదాకా రాలేదు. అమ్మయ్యా, గొప్ప స్పీకర్ని తెచ్చారండి మీరు. మాకు ఎంత నచ్చాడో. ఎన్నాళ్ళు మాకు చదవమని చెప్పినాడు కానీ చదవద్దని చెప్పినాడు మొట్టమొదటి వచ్చాడు. చెప్పండి, చదువుని చదవవద్దు, చదువుని వ్రాయవద్దు, చదువుని కంఠస్థ చేయవద్దు, లెక్కలు చేయవద్దు, ఫిజిక్స్ని కంఠస్థ చేయవద్దు. ఇవే అమ్మయ్యా, మీ అందరికీ ఇవేమి చేయకూడదు. మనం ఏం చేయకూడదు? చదువుని చదవకూడదు, కంఠస్థ పెట్టకూడదు, ప్రశ్నలు చదవకూడదు. ఏం చేయకూడదు? ఏం చేయాలరా? చదువుని ప్రేమించాలి. చదువుని ప్రేమించాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.